టైటానా బో ఈ పేరు మీరు విన్నారో వినలేదో తెలియడం లేదు, కానీ మీకు ఎవరికైనా ఈ పాముల మీద క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు ఈ టైటానా బో అనబడే పేరు వినే ఉంటారు. ఎందుకు అంటే ప్రపంచములో ఇవాళ వరకు మానవ చరిత్రలో శాస్త్రవేత్తలు కనిపెట్టిన అతిపెద్ద పాము ఇదే. సో దీని విషయంగా మాట్లాడమని చాలామంది మిత్రులు మెసేజ్లు పెడుతున్నారు. సో ఇప్పుడు ఈ టైటానా బో గురించి ఎందుకండి మనం మాట్లాడాలి అంటే, మొన్నటికి మొన్న కొంతమంది శాస్త్రవేత్తలు గమనించాలండి, భారత్లో మన నాగరికత ఏమిటి, మనము మన చరిత్రను తెలుసుకునే ప్రయత్నాలు ఎంత చేస్తున్నాము అన్నప్పుడు ఇంకా కూడా మనం చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నామండి. మన ఏన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఈ భూమి లోపల ఎంతలాగా దాగి ఉన్నా కూడా వెలికి తీసే ప్రయత్నాలు మనం చేయడం లేదు. ఒక చైనానో అమెరికానో రష్యానో యూరోప్లో చూశారనుకోండి, వాళ్ళ చరిత్రను వాళ్ళ దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చాలా చేస్తూ ఉంటారు. ఇవాళ ఏంటంటే ఈ టైటానా బో అన్నాను చూసారా, దీని మీద పరిశోధనలు వరల్డ్ లెవెల్లో జరుగుతుంది. కానీ మొన్న గుజరాత్లో కచ్ అనబడే ఒక ప్రాంతం, ఈ కచ్ దగ్గరే మీకు ఈ సాల్ట్ లేక్ అంటే ఎలా చెప్తారంటే ఒక తెల్ల రంగులో ఉండే ఒక సముద్రం అని చెప్పాలండి. సాల్ట్ ఓషన్ అంటారు, సాల్ట్ సీ అని అంటారు. సో అలాంటిది మీరు చూడండి, మగధీరా చిత్రంలో చూపిస్తారు దీన్ని. బార్డర్ అనే చిత్రంలో, మగధీరా చిత్రంలో చాలా అద్భుతంగా మీకు ఈ ప్రాంతాన్ని చూపిస్తారు. ఈ కచ్ దగ్గర కొన్ని పరిశోధనలు జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు కొన్ని అస్థిపంజరాలను బయటికి తీశారు. ఎవరు? శాస్త్రవేత్తలు. తీసినప్పుడు ఒక మొసలి యొక్క స్కెలెటన్ అస్థిపంజరం బయటపడింది. దాని పక్కన కూడా మీకు ఎన్నో ఇలాంటి స్కెలెటన్స్ బయటపడ్డాయి. ఫస్ట్ ఇంతంత పెద్ద మొసళ్ళు ఆ రోజు భారతదేశంలో ఉంటాయా అని చెప్పి ఆశ్చర్యపోయారు. కానీ ఆ మజిల్స్ని చెక్ చేసినప్పుడు ఏంటంటే మొసళ్లకు ఉండే ఆ మజిల్స్, ఆ బోన్స్ ఈ పర్టిక్యులర్ స్కెలెటన్కి కనిపించలేదు. ఏంటండి ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ఎన్ని సంవత్సరాల క్రితము ఉన్న జీవి ఇది అన్నప్పుడు 48 మిలియన్ సంవత్సరాల క్రితము మీకు జీవించిన ఒక జీవి యొక్క అస్థిపంజరం. సో ఇది మొసలియేనా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు అమెరికాలో, యూరోప్కి వీటి యొక్క బోన్స్ ఆ స్కెలెటన్ని పంపించి ఇందులో ఉండే ఎలిమెంట్ ఏంటి, అసలు ఇందులో ఉండే ఆ కాల్షియము, మీకు ఐరన్ శాతం ఏంటి అంతా గమనించిన తరువాత శాస్త్రవేత్తలు ఒక బిత్తరపోయే విషయాన్ని చెప్పారు. ఏమిటి ఇది అంటే, ప్రపంచంలో ఇంతవరకు మనిషి అన్నవాడు ఎప్పుడూ చూడని ద బిగ్గెస్ట్ స్నేక్ ఆన్ ఎర్త్, వాసుకి ఇండికస్ అని దీనికి పేరు పెట్టారండి. వాసుకి అంటే ఏంటండి, శివుడి మెడలో ఉండే పాము. చెప్తారు కదా, ఒకసారి గరుడ పక్షి ఎగురుతూ ఉంటే ఈ పాము అడుగుతుంది, ఏంటి గరుడ బాగున్నావా అని చెప్పి అడిగితే అప్పుడు గరుడ ఏం చెప్తాడు, శివుడి మెడలో ఉన్నావురా, నువ్వు బాగానే ఉంటావులే, నేను బాగానే ఉన్నా. అంటే ఏంటి, ఒక్కసారి శివుడి మెడలో లేకపోతే వాసుకి పరిస్థితి ఏమిటి అన్నట్టుగా అప్పట్లో మీకు ఎన్నో పాటలు రాశారు, కథలు కూడా చెప్తారు. అలాంటిది శివుడు మెడలో ఉండే పాము పేరు, ఈ సర్పము పేరు వాసుకి. సో ఇండియాలో ఉంది కాబట్టి ఇండికస్ అని చెప్పి, అంటే ప్రపంచంలో అతిపెద్ద పాము, ద లార్జెస్ట్ స్నేక్ ఆన్ ఎర్త్ భారత్లోనే, గుజరాత్లోనే, కచ్లోనే దొరికింది. ఇవాళ అటువైపే వస్తున్నామండి. కన్యాకుమారి అలాగే సెంటినల్ ఐలాండ్స్, భారత్ చుట్టూర్తా ఉండే ప్రాంతాలు, సెంటినల్ ఐలాండ్స్లో 60,000 సంవత్సరాల క్రితము నివసించిన ఆ నాగరికత ఇవాళ కూడా ఉంది. కన్యాకుమారికి చాలా చాలా చేరువలో, మరి వీళ్ళే ఓల్డెస్ట్ హ్యూమన్ రేస్ అని చెప్పి చెప్తున్నారు. సో అలాంటిది కన్యాకుమారి వద్ద మానవ నాగరికత అనేది స్టార్ట్ అయి ఉంటుంది. ఒక డెలూజ్కి ముందు ఎంతోమంది, ఎన్నో జాతులు ఇక్కడ నివసించారు. కుమరి ఖండం గురించి మాట్లాడుతున్నాం. అలాంటిది ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పాము వాసుకి ఇండికస్ అనేది ఇక్కడే మీకు ఆవిర్భవించింది, ఇక్కడే ఇది నివసించింది. దీనికి మించిన జీవి అంటే మీరు డైనోసార్స్ అనొచ్చు. డైనోసార్స్ కూడా చాలా చాలా పెద్దవి కదండి. మీకు అప్పట్లో విపరీతమైన వేడి కాబట్టి వాటి యొక్క మెటబాలిజము మీకు ఎవల్యూషనరీ థియరీలో చాలా ఎక్కువ ఉండడంతో వీటి బాడీస్ పెద్దవిగా, ఏనుగులు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. ఎందుకంటే భూమి యొక్క తాపము అలాంటిది. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో మెటబాలిజంలో మార్పులు వస్తాయి, మీరు బాగా లావుగా తయారవుతారు. ఇప్పుడు డైనోసార్స్ అన్నప్పుడు ఏంటి, 66 మిలియన్ సంవత్సరాల క్రితం
మనం మాట్లాడుతున్న వాసుకి ఎప్పుడండి 48 మిలియన్ సంవత్సరాలు కదా. అంటే మీకు ఈ పాము ఉన్నప్పుడు డైనోసార్స్ అనేవి భూమి మీద లేదు అనేది మనం గ్రహించాలి. డైనోసార్ యొక్క ఉనికి లేదు, అవి ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇదొక గ్రేట్ ప్రెడేటర్. ఈ పాము ఎంత పెద్దది అంటే తక్కిన జీవులంతా కూడా దీనికన్నా చాలా చాలా చిన్నవి. దీనిని హంట్ చెయ్యగలిగిన ఒక యానిమల్ అనండి ఇంకొక జీవి లేనే లేదు. కాబట్టి మీకు పాముకి వేడి అనేది చాలా అవసరం కదా. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి కాంటినెంట్స్లో మీకు అత్యధికంగా వేడి ఉంటుంది. కాబట్టి మీకు విషపూరిత సర్పాలు చాలా చాలా ఉంటాయి. వేడి ఎక్కువ ఉంటే అక్కడ పాములు ఎక్కువ ఉంటాయి. అలాగా దీని యొక్క దేహము కూడా, వాసుకి యొక్క దేహము కూడా చాలా చాలా పెరిగిపోయి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. అప్పటికి మనుషులు లేరండి. వీటిని గుర్తించడానికి మనిషికి ఎటువంటి టెక్నాలజీ లేదు, అసలు మానవ జాతియే లేదు. అంటే ఆదివాసులు కూడా లేరు. ఆ టైంలో మీకు ఇలాంటి ఒక పాము భారత్ అన్నప్పుడు మీరు చూసారు అనుకోండి, ఆ రోజుల్లో ఖండాలు మీకు భారత్కు సంబంధించిన ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇందులో శ్రీలంక ఉంది, ఇవాళ మనం మాట్లాడుతున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా ఇరాన్ బార్డర్ దాకా కూడా చెప్పాలి, నేరుగా వెళ్ళి యూరో ఏషియన్ ప్లేటుని వెళ్ళి గుద్దింది. సో ఈ గుద్దడము తరువాత హిమాలయాస్ భారత్ అనబడే ఒక దేశాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. ఇంతకు ముందు మీకు ఈ ఖండము ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికాతో, మడగాస్కర్తో కలిసి ఉండింది. ఈ ప్రాంతములోనే, ఇక్కడ భారత్ అనబడే ఈ భూభాగములోనే ఇంత పెద్ద ఒక సర్పము నివసించినట్టుగా. కాబట్టే కదండి గుజరాత్లో మీకు కచ్ అనబడే ప్రాంతంలో దీన్ని వెలికి తీశారు. ఒక మొసలి అనుకున్నారు, క్రోకడైల్ అనుకున్నారు. ఫైనల్గా బయటకు తీసిన తరువాత ఇంత పెద్ద పాము, ఎంత ఏకంగా 15 మీటర్స్. మనిషి అన్నవాడు ఇంత ఉంటాడండి, 15 మీటర్స్. ఒక అనకొండ అన్నాం అనుకోండి, మీకు ఒక 10 మీటర్లు అంటే చాలా చాలా పెద్దది. మనము మాట్లాడిన టైటానోబో ఎంత 14 మీటర్స్, ఇది ఏకంగా 15 మీటర్స్ అండి, చాలా చాలా పెద్దది. సో అలా చూసినప్పుడు ఇంత పెద్ద పాము భారత్లో మీకు ఇట్లాగే ఎలా నివసించింది, ఎలా జీవించింది అన్నప్పుడు మానవ జాతి యొక్క ఆవిర్భవన, ఆ సివిలైజేషన్, నాగరికత అనేది ఎలా చూసుకున్నా కూడా మడగాస్కర్ని కూడా కలుపుకుంటే, సెంటినల్ ఐలాండ్స్ను కూడా మీరు కలుపుకున్నారనుకోండి, ఇక్కడ భారత్లోనే మీకు మొట్టమొదటి మానవుడు అసలు బట్టలు ఎలా వేసుకోవాలి, వేట ఎలా ఆడాలి, ఎలా జీవించాలి అన్న ఆ ప్రాథమిక సూత్రాలు. అంటే మనము శివుడి కాలము గురించి మాట్లాడాలి. ఎందుకంటే 60,000 సంవత్సరాల క్రితమే మానవ జాతి భారత్లో ఉంది. మరి ఈ టైంలో శివుడు నివసించిన కాలము ఏమిటి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఇవాళ కూడా మీకు యోగా అన్నా, మీకు నాగరికత అన్నా దీనికి ఆధారము శివుడు అనే చెప్తారు కదా. అలాంటిది ఈ ప్రపంచములో నాగరికత యొక్క మీకు ద ఫండమెంటల్ ల్యాండ్, ద ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ భారత్ అనేది ఈ పాము కూడా ప్రూవ్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఎన్నో రకాలుగా మనం పరిశోధనలు చెయ్యాలి. ఇంకా డెప్త్గా చేసినప్పుడు వన్ డే వి విల్ ప్రూవ్ ఇట్. హ్యూమన్ సివిలైజేషన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. అలాంటి రోజులు కూడా వస్తాయి. మరి ఇంత పెద్ద పాము ఇక్కడ భారత్లో ఉండింది అంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.